అందరికీ నమస్కారం అండి. మా ఈ ఛానల్లోని మాటలు ఎవరిని ఉద్దేశించినవి కావు. పాత్రుల మాటలు కేవలం కల్పితాలు మాత్రమే. ఏమైనా తప్పులు ఉంటే ప్రేక్షకులు క్షమించగలరు. అందరికీ నమస్కారం అండి. ఓ మనిషి నువ్వు మారాలి అనే మా ఈ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఓ మనిషి నువ్వు మారాలి అనే మన ఈ ఛానల్లో ఈరోజు వచ్చి చెప్పే టాపిక్ ఏమిటంటే, మనిషి పుట్టినప్పటి నుండి తన జీవన విధానంలో పంచభూతాలను వాడుకుంటున్నాడు. ఆ పంచభూతాల్లో ఒకటైన నీరు గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. నీరు మనిషికి దేనికి అవసరం? తన జీవనంలో బతకడానికి, తాగడానికి నీరు చాలా అవసరం కదా. అటువంటి నీటి గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఈరోజు జూన్ 4, 2026. బయట ఎండలు 45 డిగ్రీలు దాటుతున్నాయి. కానీ ఈరోజు నేను మీతో మాట్లాడబడేది ఎండల గురించి కాదు, మన గొంతుల్లో తడి ఆరిపోతున్న నిజాల గురించి మాట్లాడుకుంటున్నాం. సైంటిస్టులు ఎప్పుడో చెప్పారు, మూడో ప్రపంచ యుద్ధం అంటూ వస్తే అది కేవలం నీళ్ళ కోసమే వస్తుందని అన్నారు. ఆ మూడో ప్రపంచ యుద్ధం ఎక్కడో దేశ సరిహద్దులో కాదు మిత్రులారా. ఇప్పటికే మన వీధుల్లో, మన అపార్ట్మెంట్లో, మన గ్రామంలో, మన పట్టణాల్లో ఖాళీ బిందెల ముందు మొదలైపోయింది. ఈరోజు మనం మారకపోతే రేపు మన పిల్లలకు గుక్కడి నీళ్ళ కోసం ఒకరినొకరు చంపుకునే రోజులు కూడా వస్తాయి. ఎందుకంటే మనం నీటిని అంత వృధా చేస్తున్నాం అన్నమాట. ప్రాచీన కాలంలో ఇప్పుడున్న కాలంలో పోలిస్తే ఇదివరకు పచ్చని పల్లెటూరులో బావులు, చెరువులు, నదులు, సరస్సులు చాలా బాగున్నాయి. ఒకసారి చరిత్ర పేజీలు తిరిగేద్దాం. క్రీస్తుపూర్వం లేదా మన తాత ముత్తాతల కాలంలో వేసవిలో గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీలు దాటేది కాదు. ఊరుకో చెరువు, ఇంటికో బావి ఉండేది. బాటసార్లు దాహం తీర్చడానికి దారి పొడవునా చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. అంటే చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అనేది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉందన్నమాట. ఇప్పుడు కూడా మన కొన్ని చోట్లలో, బస్ స్టాండ్ల్లో, గ్రామీణ ప్రాంతాల్లో, కొన్ని గవర్నమెంట్ ఆఫీసుల వద్ద వేసవికాలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. చూశారు కదా, అలా అన్నమాట. నీటిని అమ్మడం అనేది అప్పట్లో మహాపాపంగా భావించేవారు. ఎందుకంటే నీరు ప్రకృతి ఇచ్చిన ప్రసాదం. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి? 5 రూపాయల మజ్జిగ ప్యాకెట్ కంటే 20 రూపాయల ప్లాస్టిక్ బాటిల్, వాటర్ బాటిల్ ఎక్కువ అమ్ముడవుతుంది. ఫ్రీగా దొరకాల్సిన దీనిని మనం కార్పొరేట్ కంపెనీల చేతిలో పెట్టి మనం వ్యాపారం చేసేసాం. డబ్బులు ఉన్నవాడు
కొనుక్కుంటున్నాడు. లేనివాడు ఎండలో గంటల తరబడి ట్యాంకర్ల కోసం క్యూలో నిలబడుతున్నాడు. ఇది మనం సాధించిన అభివృద్ధా? ఓ మనిషి, ఒకసారి ఆలోచించు. ఓ మనిషి, నువ్వు మారాల్సిందే. ఇంకా మనం భూగర్భ జలాలు విధ్వంసం ఏ విధంగా చేసామో కూడా ఇప్పుడు మాట్లాడుకుంటాం. ఇది ఒక చేదు నిజం ఒక విధంగా చెప్పాలంటే. ఒకప్పుడు మన ఊళ్ళో 50 అడుగులు తవ్వితే చాలు, స్వచ్ఛమైన గంగమ్మ తల్లి పైకి ఉబికి 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 వచ్చేది. ఆ తర్వాత ఆ లోతు 100 అడుగులయ్యింది. తర్వాత కొన్ని రోజులకి 500 అడుగులయ్యింది. ఇప్పుడు ఈరోజు ఈ సంవత్సరంలో 2026లో 1200 అడుగులు తవ్వినా చుక్క నీరు పడటం లేదు. మనం వేస్తున్నది బోరుబావులు కాదు, భూతల్లి గుండెల్లో గుణపాలు దింపుతున్నాం అన్నమాట. చూసారా? అంటే భూమాతకి మనం ఎంత గాయం చేస్తున్నామో. మన శరీరానికి చిన్న ఇంజెక్షన్ చేసుకుంటే ఎంత నొప్పి అనిపిస్తుంది. ఊరికే తీసి వదిలేస్తే నొప్పి అనిపించదు. అలా కాకుండా పెద్ద పెద్ద వాటితో చేస్తే మనకి ఎంత బాగా నొప్పి వస్తుంది. అదేవిధంగా భూమాతను కూడా మనం బాధ పెడుతున్నాం. భూమి గర్భంలో కొన్ని లక్షల సంవత్సరాల క్రితం దాగి ఉన్న నీటిని మనం కేవలం 50 ఏళ్ళలోనే పూర్తిగా తోడేసి పిండేసాం. కానీ ఆ భూమికి మనం నీటిని తిరిగిస్తున్నామా? లేదు కదా. ఎక్కడికెక్కడ సిమెంట్ రోడ్లు, ఎక్కడికెక్కడ కాంక్రీట్ బిల్డింగ్లు వేసి వర్షపు చుక్క భూమిలోనికి వెళ్లకుండా అడ్డుకుంటున్నాం. భూమిని ఒక ఎండిపోయిన శవంగా మార్చేస్తున్నాం. అంతేకాదు, చెరువులు, నదులు, సరస్సులు, కాలువలు ఉండేవి కదా, మన అవసరాల కోసం వాటిని పాడు చేయడం వల్ల వర్షాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు వాటిల్లో నీరు నిలవకుండా చేయడం వల్ల భూమిలోకి నీళ్లు మనం ఇంకకుండా చేస్తున్నాం. దీనివల్ల భూగర్భంలో ఉన్న నీటి శాతం తగ్గిపోయి కరువు వస్తుంది. మనం భూమి నుండి లాక్కోవడమే మాత్రమే నేర్చుకున్నాం, కానీ తిరిగి ఇవ్వడం మర్చిపోయాం. అంతేకాదు, ఇప్పటి మన విలాసాలు రేపటి కన్నీళ్ళు అవుతాయి తెలుసా? ఎలాంటినా మనం కార్లు కడుగుతున్నప్పుడు దృశ్యాలు ఒకసారి చూడండి. రోడ్లపై నీళ్లు ఎలా ప్రవహిస్తున్నాయో చూడండి. మన ఇళ్ళలో రోజు ఎంత నీరు వృధా అవుతుందో తెలుసా? 1 లీటరు ప్యూర్ వాటర్ వచ్చే ఆర్ఓ ఫిల్టర్ 3 లీటర్ల నీటికి మురికి అలవలకు వదలగా పంపుతున్నాం. మనం కార్లు కడగడానికి, బైకులు కడగడానికి, రోడ్డు మీద దుమ్ము లేకుండా ఉండడానికి పైపులు పెట్టి వేల లీటర్లు తాగునీటిని రోడ్డుపై పరబోస్తున్నాం. షవర్ కింద గంటల తరబడి నిలబడి స్నానాలు చేస్తున్నాం. హోటల్కి వెళ్తే గ్లాసు నీళ్ళతో సగం తాగి సగం వదిలిస్తున్నాం. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఈరోజు మనం విలాసాల కోసం వృధా చేసే ప్రతి లీటర్ నీరు రేపు మన పిల్లల కళ్ళల్లో కన్నీరుగా మారుతుంది. ఆ రోజు వాళ్ళు దాహంతో అలమటిస్తుంటే
మీ బ్యాంకు బ్యాలెన్స్లు కానీ, మీరు కొన్న బిల్డింగులు కానీ వాళ్ళ దాహాన్ని తీర్చలేవన్నమాట. అంతేకాదు, మనం ఇళ్ళకి వేసుకునే పైపులు అక్కడక్కడ పంచర్లు అయినా సరే పట్టించుకోకుండా ఉండడం వల్ల కూడా నీరు వృధాగా పోతుంది. మనకి అవసరానికి మించి నీటిని మనం మన ఇళ్ళ దగ్గర ట్యాప్లు కట్టకుండా వదిలేస్తున్నాం. దీనివల్ల కూడా మనం నీటిని వృధా చేస్తున్నాం. దయచేసి మిత్రులారా, మన ఇంటి దగ్గర ఉన్న మన పైపుని ఏ విధంగా పొదుపు చేయాలో వాటికి ట్యాపులు గట్ట పెట్టి నీరు వృధాగా పోనివ్వకండి. మన ఈ 3 సూత్రాల ద్వారా మనం పరిష్కారం చేసుకుందాం. అయితే ఈ సమస్యకు పరిష్కారం ఏమిటంటే, ప్రభుత్వాలు మారితేనో ఎవరు వస్తేనో ఈ మార్పు రాదు. ఓ మనిషి నువ్వు మారాలి మా ఛానల్ యొక్క 3 సూత్రాల ద్వారా మన ఇంట్లోని ఈ మార్పును మొదలు పెట్టాలి. నీటి కరువు 3వ ప్రపంచ యుద్ధం మన ఇంట్లోనే మొదలైందా అనే విధంగా ఉంటుంది. ఒకప్పుడు బావుల్లో, చెరువులో నీళ్లు ఫ్రీగా దొరికేవి. ఈరోజు మనం లీటర్ బాటిల్ నీళ్ళు 20 రూపాయలు పెట్టి కొంటున్నాం. రేపు మన పిల్లలు ఒక గ్లాసు నీటి కోసం యుద్ధం చేయాలా అని మనలో మనం ప్రశ్నించుకుంటే 3 సూత్రాలు అవలంబించవలసి ఉంటుంది. 1, ఫిల్టర్ నుండి వృధా అయ్యే నీటిని మొక్కలకు పోయడం నేర్చుకోవాలి. ట్యాప్ తిప్పి పెట్టి బ్రష్ చేయకూడదని పిల్లలకు నేర్పించాలి. వర్షపు నీటిని ఇంకుడు గుంతల ద్వారా భూమిలోకి పంపి సమాజాన్ని నడిపించాలి. మనం నేర్చుకోవాలి, నేర్పించాలి, నడిపించాలి. మనం ఇంట్లో వాడే ఓఆర్ ఫిల్టర్ నుండి వచ్చే వేస్ట్ నీటిని డ్రైనేజీలకు వదలకుండా ఒక బకెట్ పట్టి ఉంచి ఇల్లు తొడవడానికి కానీ, బట్టలు ఉతకడానికి కానీ లేదా మొక్కలు పోయడం వల్ల మనం మొదట నేర్చుకోవాలి. లీక్ అవుతున్న ట్యాప్లను వెంటనే రిపేర్ చేయడం తెలుసుకోవాలి. 2, నేర్పించాలి. మన పిల్లలకు చిన్నప్పటి నుంచే నీటి విలువను నేర్పించాలి. బ్రష్ చేసేటప్పుడు ట్యాప్లు కట్టేయడం, ప్లేట్లు కడిగేటప్పుడు నీటిని పొదుపుగా వాడడం వాళ్ళకు అలవాటు చేయాలి. నీరు అనేది కొనుక్కునే వస్తువు కాదు, అది మన జీవనాధారం అని ఇంట్లో వాళ్ళకు నేర్పించాలి. 3, నడిపించాలి. కేవలం మన ఇల్లే కాదు, మన వీధిలో, మన అపార్ట్మెంట్లో వర్షపు నీరు వృధా కాకుండా ఒక చిన్న ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలి. మనమే ముందుండి ఒక మొక్క నాటి నీటిని పొదుపు చేస్తూ సమాజాన్ని మన వైపు నడిపించాలి. ఓ మనిషి బంగారం లేకపోయినా బతకగలవు, కానీ నీళ్లు లేకపోతే ఒక్కరోజు కూడా బతకలేవు. ఆస్తులు సంపాదించి పిల్లలకు ఇవ్వడం కాదు, వాళ్ళ బతకడానికి గాలి, తాగడానికి గుక్కు నీళ్లు భూమిపై మిగల్చడమే మన కనీస బాధ్యత. ఈ వీడియోను చూసిన తర్వాత కూడా మనం మారకపోతే మనల్ని చరిత్ర క్షమించదు. నా ఈ చిన్న ప్రయత్నం మీకు నచ్చితే, మీ జీవితంలో కూడా మార్పు మొదలవ్వాలి అనుకుంటే, ఓ మనిషి నువ్వు మారాలి అనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓ మనిషి నువ్వు మారాలి అనే మా ఛానల్ ద్వారా మీకు ఇంకా నేను చెప్పాలనుకుంటున్నాను. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అందరికీ ధన్యవాదములు. జై హింద్, జై హింద్, జై హింద్.